యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్రూత్. అసలు ఎందులో ఎక్కువ ఫేమ్ అయితది? ఎందులో ఎక్కువగా వ్యూస్ ఒస్తాయి? ఇన్‌కమ్ సోర్స్ ఎందులో ఎక్కువగా ఉంది? అనే డీటెయిల్స్ అన్నీ గూడా మనం క్లియర్‌గా మాట్లాడుకుందాము. సో, ఒక్క వీడియో గనుక చూషిననుకోండి, మీకు సోషల్ మీడియా తరపున ఏది బెస్టు, దేన్ని మనం స్టార్ట్ జేయాలి, దేన్ని మనం స్టాప్ జేయాలి అనే ఒక మంచి అవగాహన మీకొస్తది. సో, దానికంటే ముందు మన ఛానెల్‌కున్న ఒక చిన్న గోల్ 50,000 సబ్‌స్క్రైబర్స్‌ని తొందరగా కంప్లీట్ జేసుకోవడం కోసం. సో, దానికోసం చిన్నగా హెల్ప్ జేయడం కోసం అయితే మీరు ఇప్పటిదాకా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ జేయకపోతే సబ్‌స్క్రైబ్ జేసుకోండి. దానికి తగినట్టుగా మీకు యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్ అన్నీ గూడా డైలీ నేను పబ్లిష్ చేస్తూనే ఉంటాను. మంచి నాలెడ్జ్‌ని పెంచుకోవచ్చు. సో, మెయిన్‌గా ఫస్ట్ అయితే మనము వ్యూస్ పరంగానైతే జూద్దాం. సో, చాలా వరకి ఒకటే కంటెంట్ మనము 3 సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో పెడతాము. సో, ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. కానీ అదే కంటెంట్ ఇప్పుడు మనము స్టార్టింగ్ ఫేస్‌బుక్‌లో జూద్దాం. ఫేస్‌బుక్‌లో అదే కంటెంట్. సో, ఇక్కడ మీరు స్క్రీన్ షాట్‌లోనైతే జూడొచ్చు. ఆ కంటెంట్‌కి వచ్చిన వ్యూస్ అనేది మీరు జూడొచ్చు. సో, మనకి చాలా తక్కువ వ్యూసే వచ్చాయి. ఇప్పుడు అదే కంటెంట్ మనం యూట్యూబ్‌లో జూద్దాం. ఇంకా వెరీ లోగా ఉంటది. ఫేస్‌బుక్ కంటే వ్యూస్ మనకి యూట్యూబ్‌లో అయితే వెరీ లోగా ఉంటది. సో, హైయెస్ట్‌గా ఎక్కడున్నది సేమ్ కంటెంట్ మనకి చూడండి ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నది. ఇక్కడ ఇంకొక హైలైట్ పాయింట్ ఏంది అంటే ఈ కంటెంట్ ఫస్ట్ యూట్యూబ్‌లోనే పబ్లిక్ అయితది. దాని తర్వాత ఫేస్‌బుక్‌లో పబ్లిక్ అయితది. దాని తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తది. అది గూడా యూట్యూబ్‌లో వచ్చినంక ఒక 2 లేదంటే 3 డేస్ తర్వాత మాత్రమే ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తది. ముందుగానైతే యూట్యూబ్‌లోనే వస్తది. కానీ మనకి ఎక్కువ వ్యూస్ అయితే వచ్చింది మాత్రము కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే. ఇలాగ ఒక కంటెంట్ అని మీరు అనుకోవచ్చు. ఆల్‌మోస్ట్ ప్రతి కంటెంట్ గూడా మనకి ఇలానే ఉంటది. సో, యూట్యూబ్‌లో చాలా తక్కువ వ్యూస్ ఉంటాయి. ఫేస్‌బుక్‌లో కొంచెం బెటర్‌గా ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మాత్రం ఇంకా ఫుల్‌గా ఉంటాయి. అది ఒక్కసారే రాదు మళ్ళీ. వస్తూనే ఉంటాయి. అది ఎప్పుడో 1 ఇయర్ క్రితం పెట్టిన వీడియోస్ గూడా వాటికి గూడా ఇప్పుడు వ్యూస్ వస్తూనే ఉంటాయి. సో, ఫేస్‌బుక్‌లో అయితే మాత్రము ఒక 1 వీక్, 10 డేస్ వరకి పెట్టిన వాటికి గూడా రెగ్యులర్‌గా వ్యూస్ అనేది వస్తూనే ఉంటాయి. మనకి అక్కడ తెలుస్తూ గూడా ఉంటది. లైక్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకి తెలుస్తూ కూడా ఉంటది. వాళ్ళు ఏ కంటెంట్ చూసిండ్రని. కానీ యూట్యూబ్ దగ్గరకొచ్చి చూసుకున్నామనుకోండి, ఇవాళ నేను ఒక కంటెంట్ పెట్టాననుకోండి, సో, ఇవాళ, రేపు వ్యూస్ ఒస్తాయి. ఇక దాని తర్వాత అది ఫ్రీజ్ అది అక్కడికే అయిపోతది. మళ్ళీ దానికి ఒక్క 1 వ్యూ గూడా పెరగనే పెరగదు. మనం కావాలని చూస్తే తప్ప. ఎందుకు అనంటే యూట్యూబ్ ఏం చేస్తది? స్టార్టింగ్ పబ్లిక్ అయిన తర్వాత కొంతమందికి అది అందిస్తది. వాళ్ళు గనక కరెక్ట్‌గా మొత్తం చూడకపోయినా, దాని మీద ఇంట్రెస్ట్ చూపించకపోయినా, వీడియో కనిపించగానే స్క్రోల్ చేసినా, వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని ఆ కంటెంట్‌ని ఇంకెవ్వరికీ కూడా రికమెండ్ చేయకుండా అక్కడికి ఫ్రీజ్ చేసి పడేస్తది. సో, మనం పెట్టిన వాటికి మాత్రమే ఒక 48 లేదంటే 72 అవర్స్ వరకి వ్యూస్ ఒస్తాయి. దాని తర్వాత వ్యూస్ రాదు. సో, ఇగ మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మాత్రం ఎప్పటికి వస్తూనే ఉంటాయి. అట్‌లీస్ట్ మనకి నాకైతే మాత్రం డైలీ కనీసం 1,00,000 వ్యూస్ అయినా వస్తాయి. అన్నింటికి కలుపుకొని మినిమమ్‌గానైతే మనకు అక్కడ వరకొస్తుంది. సో, మరి కంటెంట్ బావుంటేనే గదా! మనకి ఎందులోనైనా వ్యూస్ వచ్చేది. బట్ ఇక్కడ మనకి యూట్యూబ్ దగ్గరకొచ్చేసరికి మాత్రం టోటల్‌గా డల్ అయిపోతుంది. సో, ఇప్పుడు మనకి వ్యూస్ దగ్గర ఎళ్ళిపోయింది గదా! సో, ఇలాగే మనకెవరైనా సరే మేము తొందరగా వీడియోస్ తీయాలి, మంచిగా ఎక్కువ వ్యూస్ వచ్చి మేము ఎక్కువ పాపులర్ కావాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం ఫస్ట్‌గా మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని క్రియేట్ జేసి అందులో కంటెంట్ అప్‌లోడ్ జేయడం అయితే స్టార్ట్ జేయండి. మంచిగా ఫేమ్ అయిపోతారు. చాలా తక్కువ టైంలో గూడా. మీకున్న నాలెడ్జ్‌ని మంచిగా క్రియేటివిటీగా మీరైతే బయట పెట్టాలి. ఓకేనా? ఎలా పడితే అలా గాకుండా. సో, ఇప్పుడు మనము ఎర్నింగ్స్ విషయానికైతే వద్దాం. సో, మనకి మూడింటిలో గూడా మానిటైజేషన్ టూల్స్ ఉన్నాయి. ప్రతిదానికి క్రైటీరియా ఉంది. అవి కంప్లీట్ చేసుకుంటే మనకి మానిటైజేషన్ అయితది. సో, అన్నీ గూడా మనం పెట్టేది ఒరిజినల్ కంటెంటే కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. సో, ఫస్ట్ మనం యాజ్ యూజ్‌గా మళ్ళీ ఫేస్‌బుక్ దగ్గరికే వద్దాం. సో, ఫేస్‌బుక్‌లో అయితే మనకి ఎర్నింగ్స్ రీల్స్‌కైనా, లాంగ్ వీడియోస్‌కైనా, ఫోటోస్‌కైనా గూడా 1000 క్వాలిఫైడ్ వ్యూస్‌కి మనకి 0.01 సెంట్ ఉంటది. ఇక ఈ లెక్క ప్రకారంగా ప్రెజెంట్ అంటే ఇంతకుముందు వరకి కొంచెం బెటర్‌గానే ఉంది ఎర్నింగ్స్. బట్ రీసెంట్ ఈ జూలై మంత్‌లో నుంచెల్లయితే మాత్రం చాలా ఫ్యూజ్‌లు ఔట్ అయిపోయే విధంగా ఎర్నింగ్స్ ఉన్నాయి. ఒకవేళ ప్రెజెంట్ ఉన్న ఎర్నింగ్స్ రేటింగ్ ఎలా ఉంది? ఎలా వస్తున్నాయి? లక్షలలో వ్యూస్ వస్తాయనే క్లారిటీ కావాలంటే ఇగో ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను. తప్పకుండా ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి క్లిక్ చేసి చూసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. అంటే ఆ లక్షలలో వ్యూస్ వస్తే ఫేస్‌బుక్‌లో ఎలా ఎర్నింగ్స్ అయితున్నాయి అనేది అక్కడ మనకి మంచిగా అయితే కనిపిస్తది. సో, దాని తర్వాత ఇక మనకి బాగా ఎక్కువ వ్యూస్ వస్తున్న ఇన్‌స్టాగ్రామ్ దగ్గరికెళ్ళామనుకోండి. ఇన్‌స్టాగ్రామ్ దగ్గర 1 సెంట్ కాదు కదా! 1 బంట్ కూడా రానే రాదు. అసలు ఏ సోర్స్ లేదక్కడ. అంటే మనకి యాడ్స్ ప్లే అయ్యి, మన వ్యూస్, ఎంగేజ్‌మెంట్స్ తరపున ఎర్నింగ్స్ అయ్యేదైతే మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో ఏది గూడా లేదు. ఉన్నదల్లా మనకి ఆ గిఫ్ట్ ఆప్షన్ ఉంటది. సో, ఆ గిఫ్ట్ గూడా నేను డబ్బులు పెట్టి సెండ్ చేస్తేనే మీకొస్తది. సో, అలాంటివి మన ఇండియాలోనైతే నడవనే నడవవు. వేరే కంట్రీలో చాలా మంది ఈ గిఫ్ట్‌తోనే మస్తు ఎర్నింగ్ చేసుకుంటారు గానీ,
మన ఇండియాలో, మన తెలంగాణలో అయితే మాత్రం అవన్నీ కూడా పనిచేయవు కాబట్టి ఇప్పటివరకు ఎవరికి కూడా ఏంటి లక్షలలో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇక మనీ ఎర్నింగ్స్ అయితే తక్కువ. ఇక సెలబ్రిటీల విషయం అంటే మనం ఎప్పుడు వాళ్ళని చూడడానికి ఎగబడుతూ ఉంటాం కాబట్టి వాళ్ళకి అయ్యేటివి అయితూనే ఉంటాయి. వచ్చేటివి వస్తూనే ఉంటాయి. కానీ మన నార్మల్ పీపుల్స్‌కి, క్రియేటర్స్‌కి అయితే మాత్రం అక్కడి నుంచెల్లి ఏమి రావు. కేవలం ఇన్‌స్టాగ్రామ్ నుంచెల్లి మనకి మంచిగా ఇన్‌కమ్ రావాలంటే కేవలం ప్రమోషన్స్ మాత్రమే. ఇక ఆ ప్రమోషన్స్ మీరు మంచి కంటెంట్ తీస్తూ వ్యూస్ ఎక్కువ వచ్చేలాగా చూసుకున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా వస్తది. మంచిగా ఇన్‌కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఏంటి ఈ ఎంగేజ్‌మెంట్స్, మానిటైజేషన్‌తోని సంబంధం లేకుండానే. ఇక దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్‌గా మనం యూట్యూబ్ దగ్గరకొచ్చినామనుకోండి. సో, యూట్యూబ్‌లో అయితే మాత్రము ఒక 1,00,000 వ్యూస్ గనుక వచ్చినాయనుకోండి, మనకి ఎంత లేదనుకోని మనకి చాలా తక్కువ రేటింగ్ ఉంది. కేవలము 10 సెంట్స్, 15 సెంట్స్ మాత్రమే రేటింగ్ ఉంది మన వీడియోకి అనుకున్నా గూడా, యూట్యూబ్‌లో మనకి ఇది అసలిగ చేంజ్ అవ్వని ఒక మంచి సిస్టమ్ లాగా ప్రెజెంట్ వరకైతే గూడా వర్క్ చేస్తుంది. సో, షార్ట్‌కి పక్కకు పెడితే మనకి 0.01 సెంట్ అది అలానే ఉంది. అది కంటిన్యూయేషన్ అయితూనే ఉంది. బట్ లాంగ్ వీడియోస్ పైన గనుక మనం కాన్సంట్రేషన్ చేస్తున్నామనుకోండి, మంచిగా రెగ్యులర్‌గా, కన్సిస్టెన్సీగా, ఇంట్రెస్టింగ్‌గా ఉండే కంటెంట్ మనము అట్రాక్టింగ్‌గా ఉండేది గనుక కంటిన్యూయేషన్ చేస్తూనే ఉన్నామనుకోండి, ఎక్కువ వ్యూస్ వచ్చినాయంటే ఈజీగా మనం మంత్లీ పే ఔట్ ఈజీగా కొట్టేయచ్చు. కొన్ని కొన్ని సార్లు ఇంకా ఎక్కువ గూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో, మనకు బెస్ట్‌గా ఎర్నింగ్ సోర్స్ అయితే మాత్రం యూట్యూబ్. యూట్యూబ్‌తోని ఎర్నింగ్స్ చేసుకొని అక్కడి నుంచెళ్ళి డౌన్‌ఫాల్‌లో ఉన్న వాళ్ళు ఇప్పుడు హై రేంజ్‌లో ఉన్న క్రియేటర్స్‌ని మనము ఎంతోమంది మనం చూస్తూనే నేనైతే చాలా మందిని చూసాను. సో, అలా అయితే మనకి మంచి బెనిఫిట్ ఉంటది. కాబట్టి మీరు ఒకవేళ క్రియేటర్‌గా మారాలి, మంచి ఎర్నింగ్ సోర్స్ నాకు కావాలి అంటే మాత్రం ఫస్ట్ మీరు యూట్యూబ్ ఛానెల్‌ని క్రియేట్ చేయండి. లేదు నేను ఫేమ్ అవ్వాలి అని అనుకుంటే మాత్రము ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని క్రియేట్ చేయండి. లేదు నేను ఫేమ్‌తో పాటు ఇన్‌కమ్‌ని గూడా ఎంతో కొంత జనరేట్ జేయాలి అనుకుంటున్నాను. నాకు సపోర్ట్ గావాలి ఇన్‌కమ్‌ని అంటే మాత్రం 3 మెయింటైన్ చేయండి. కానీ 3లో మాత్రము ఫేస్‌బుక్‌ని, ఇన్‌స్టాగ్రామ్‌ని టోటల్ హోప్ బెట్టుకోకుండా యూట్యూబ్‌ని ఎక్కువ కాన్సంట్రేషన్ జేసుకోండి. దాన్ని గనుక ఒక్కసారి సక్సెస్ అయ్యేలాగా హైప్‌కి తీసుకొచ్చినామనుకోండి, నెక్స్ట్ అది డౌన్‌ఫాల్ గాకుండా కంటిన్యూయేషన్ జేస్తే అది ఇచ్చినంత లైఫ్‌ని బెటర్‌గా దే ఏ సోషల్ మీడియా గూడానైతే ఇవ్వదు. ఇది నా బెస్ట్ సజెషన్. సో, దాని పరంగానే మన ఛానెల్ గూడా తొందరగా 50,000 సబ్‌స్క్రైబర్స్‌ని దాటాలి. మనం అనుకున్న గోల్స్‌ని రీచ్ కావాలి అని కోరుకుంటున్నాము. సో, మీరు గూడా కోరుకుంటున్నారు అంటే తప్పకుండా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ జేసుకోండి. మీకు ఫేస్‌బుక్‌లో గాని, యూట్యూబ్‌లో గాని, లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో గాని ఏదైనా మానిటైజేషన్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఇంకేమైనా సెట్టింగ్స్ లేదు ఆ మానిటైజేషన్ కంప్లీట్ అయ్యేలాగా గైడెన్స్ మీకు ఇంకేమైనా కావాలి అంటే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ ఉంటది. సో, పెయిడ్ వర్క్‌తోని చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి.